Praise the Lord, everyone, and it's a great privilege to be in the house of the Lord this morning. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుని యొక్క మందిరంలో ఉదయకాల సమయంలో ప్రవేశించుట ఎంతో గొప్ప ధన్యత. It's a great joy, and we should be really grateful for this day. ఇది ఎంతో సంతోషకరమైన విషయము. ఈ విషయమే మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. And I'm sure everyone sitting here is did not come here by accident, but by divine purpose. ఏదో ఒక ఉద్దేశం లేకుండా దేవుని యొక్క మందిరంలోకి రాలేదు, కానీ దేవుని యొక్క చిత్తం చెప్పున మీరు ఇక్కడికి వచ్చారని నేను నమ్ముతున్నాను. Yes, everyone sitting here, don't think it is because you wanted to be here. It's because the Lord wanted you to be here this morning. నీవుగా ఇక్కడ ఉండాలని దేవుని యొక్క మందిరంలో ప్రవేశించలేదు, కానీ దేవుడు తన ఇష్టానుసారంగా మీరు ఇక్కడ ఉండాలని తలంచాడు కనుక మీరు దేవుని యొక్క మందిరంలో ప్రవేశించారు. He gave us this day, He gave us the health, and He gave us everything. ఈ దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు అన్ని సమకూర్చాడు. Okay. So for this morning's meditation, let's turn our Bibles to Psalm 95. ఈ ఉదయకాల సమయంలో మన ధ్యానం నిమిత్తమై కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయం. Let us read from verse 1 to 6. మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. మొదటి వచనం నుంచి 7వ వచనం. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం, పేజ్ నంబర్ 502. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడొచ్చు ఆయన పేరిట సంతోషగానం చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహత్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించును. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. That's enough. Let us read that part once again. Come, let us bow down in worship. Let us kneel before the Lord our Maker. 7వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుదామండి. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. Let us also turn our Bibles to Genesis chapter 29. ఆదికాండము 29వ అధ్యాయాన్ని కూడా మనం చదువుకుందామండి. ఆదికాండము 29వ అధ్యాయం. ఆదికాండము 29వ అధ్యాయం. Let us read from verse 31. 31వ వచనం నుంచి 35. 31 నుంచి 35 వరకు అందరం కలిసి చదువుకుందామండి. ఆదికాండం 29వ అధ్యాయము 31 నుంచి 35. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలయుండెను. లేయా గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, నేను ద్వేషింపబడిన సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనికి కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, తుదక ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. అతనికి 3 కుమారులని కంటిననుకున్నాను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించుదును అనుకుని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఊడిగేను. Thank you. It is really good to read the word of God in the house of the Lord. దేవుని యొక్క మందిరంలో ప్రవేశించి దేవుని యొక్క వాక్యము చదవడం అనేది ఎంతో శ్రేష్టకరమైనటువంటి సంగతి. We are very privileged to have a Bible in our hands. మన యొక్క చేతిలో దేవుని యొక్క గ్రంథం కలిగి ఉండుట ఎంతో గొప్ప సంగతి. During the Bible times, not everybody had a copy of the Bible in their hands. కనుక పాత దినాల్లో మనం గమనించినట్లయితే చాలా మంది దగ్గర ఈ బైబిల్ గ్రంథము చేతిలో లేకుండే. They used to sit in the synagogue or in the temple and hear the word of the Lord when it was read. ఆ దినాల్లో ప్రజలు ఎలాగంటే సమాజ మందిరంలో కూర్చొని ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని తీసి చదివినప్పుడు మిగతా వారు తమ చెవుల ద్వారా విని గ్రహించేవారు. That's how they remembered the word of God. If somebody read it in the house of the Lord, they heard, remembered and learned. దేవుని యొక్క మందిరములో దేవుని యొక్క వాక్యం చదవబడినప్పుడు తమ చెవుల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని విని గ్రహించి వారిని హృదయంలో భద్రపరుచుకున్నారు. That's how they
knew the word of God. ఆ రకంగా వారు దేవుని యొక్క వాక్యం అంటే ఏంటో తెలుసుకుంటూ వచ్చారు. Today we are very privileged to have it in our hands. కనుక ఈ దినాల్లో మనం చూస్తే ఎంత గొప్ప ధన్యత, దేవుడు మన చేతిలోనే పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. But it's a shame that we don't read or listen to as much as they used to those days. కనుక ఆ దినాల్లో ఉన్నటువంటి వారు బైబిల్ గ్రంథం లేనప్పటికీ ఆ దినాల్లో వారు ఎలాగ దేవుని వాక్యం వింటున్నారో, దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకున్నారు. మన చేతిలో దేవుని యొక్క గ్రంథం ఉన్నప్పటికీ మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవట్లేదు, దాన్ని వినట్లేదు, గ్రహించట్లేదు. ఎంత బాధాకరమైనటువంటి సంగతి. Okay, let us read all once again. Genesis chapter 29 verse 35 all together loudly so everyone understands this verse, please. కనుక ఆదికాండము 29వ అధ్యాయం 35వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధానంలో గట్టిగా చూద్దామండి. 29వ అధ్యాయం 35వ వచనం, ఆమె మరలా గర్భవతి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదను అనుకొని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. Then she stopped having children. Let's pray. Our loving and living heavenly Father, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా సజీవుడైనటువంటి పరలోకపు తండ్రి, wonder working God, gracious God, powerful God, అద్భుతంలో ఆశ్చర్యకారం గల దేవా, కృపగల దేవా, in the name of our Lord and Savior Jesus Christ, we come to your presence and fall at your feet this morning. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో ఉదయకాల సమయంలో వచ్చి మీ పాదపద్మముల దగ్గర మేము రావడానికి మీరు కలుగజేసిన కృపను బట్టి వందనాలు. Lord, indeed it's a great privilege to be in your house among your people, the blood-bought children of Lord Jesus. ప్రభు యొక్క రక్తం చేత విమోచింపబడినటువంటి ప్రజల మధ్యలో చేరి ఇక్కడ రావడానికి ఇది ఎంతో గొప్ప ధన్యత ప్రభువా. Many people wanted to see this day, Lord, but maybe they died last night, but you have given us this opportunity. ప్రభువా, అనేక మంది ఈ దినాన్ని చూడాలని ఎంతగానో ఆశపడ్డారు. నిన్నటి దినాన వారు గతించిపోయారు. అయినప్పటికీ మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు. Thank you, Lord, for your word. Thank you for the scripture that we just read this morning. ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు, చదివిన లేఖన భాగాలను బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తుతురాలు. Lord, as we meditate on your word, we pray that you speak to our hearts. కనుక ప్రభువా, ఈ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుండగా మా హృదయాలతో మీరు మాట్లాడుతారని తలుస్తున్నాం. We believe that you have already been glorified by our singing. ప్రభువా, మా యొక్క కీర్తనల ద్వారా మీరు ఇంతకు ముందుగానే మీరు ఎంతగానో మహింపరచబడ్డారని మేము అనుకుంటున్నాం. Now as we want to prepare our hearts to lift up our voice and worship you, pray that you help us this morning. ఇప్పుడు ఉదయకాల సమయంలో మేము కూడా మా యొక్క స్వరాన్ని బిగ్గరగా ఎత్తి మరి ప్రభువా ఎలుగెత్తి మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధం చేయించున్నారని నమ్ముచున్నాం. Lord, thank you for your presence and your Holy Spirit that is here with us. ప్రభువా, నీ యొక్క సన్నిధికి, నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క తోడును బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు. We bind all powers of darkness in the name of Jesus. చీకటి శక్తులను, అంధకార శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. We pray that only he gets all the glory this morning. ప్రభువా, ఉదయకాల సమయంలో మీరు మాత్రమే మహిమనందుదురుగాక. Please hide me and your brother behind your cross. ప్రభువా, మరి మీ దాసుని తర్జుమా చేస్తున్న నన్ను కూడా మీ సులువు చాటును మీరే మరుగుపరచండి. For we ask in the most precious name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. Amen. So the first portion that we read was from Psalm 95. ఉదయకాల సమయంలో మొట్టమొదటి ధ్యానం నిమిత్తమై కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం చదువుకుని ఉంటున్నాం. There are two times verse 1 and verse 7 that King David is calling everybody, come let us. 95వ అధ్యాయం మొదటి వచనము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ రండి రండి అని పిలుస్తున్నాడు ఆయన. He's calling twice, come let us sing for joy, and secondly he's saying come let us bow down in worship. రెండు సార్లు రండి రండి అంటున్నాడు. రండి యెహోవాను కూర్చి ఉత్సాహధ్వని చేద్దామంటున్నాడు. 7వ వచనంలో ఇంకా అద్భుతమైనటువంటి మాట, యెహోవా సన్నిధిని మోకరించుదాము అంటున్నాడు. He is the king of Israel, King David. దావీదు మహారాజు ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయి ఉంటున్నాడు. Usually what happens is, if you're a king, who are your friends? Other kings are your friends. కనుక నువ్వు ఒకవేళ మనం గమనించినట్లయితే పరిస్థితి, ఒక రాజు ఉన్నట్లయితే రాజు యొక్క స్నేహితులు ఎవరు ఉంటారంటే సామాన్యంగా రాజులే అయి ఉంటారు. If you're a doctor, your friends and the people that you want to mingle are doctors. ఒకవేళ నువ్వు వైద్యుడివై ఉంటే నీవు సహవాసం చేసే, ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారంటే వాళ్ళు కూడా సహజంగా డాక్టర్స్, వైద్యులే ఉంటారు. If you're an engineer, you want to mingle with engineers, educated people. కనుక నువ్వు ఇంజనీర్ అయితే నువ్వు ఎవరితో సామాన్యంగా కలుస్తుంటావు అంటే ఇంజనీర్స్ తోనే కలుస్తుంటావు. But King David is calling everybody, common people, everybody is calling. ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే రాజు అయినటువంటి దావీదు మహారాజు అందరినీ, సామాన్యమైనటువంటి ప్రజలను కూడా రండి అని ఆయన పిలుస్తున్నాడు. He is not calling them to show off his palace, his robes, his gold, his diamonds. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఆయన తన రాజ్యంలో ఉన్నటువంటి, తన ఆస్థానంలో ఉన్నటువంటి ఆ నగలు, బంగారు నగలు, ఆ యొక్క సంపదను చూడాలని, వాటిని చూపించాలని ఆయన పిలవట్లేదు. He is not calling them to show off his wisdom, his knowledge, and he is not calling them to show off.
కనుక తనకున్నటువంటి జ్ఞానము, తెలివితేటలు, ఈ విద్య ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చూపించాలని వారిని పిలవట్లేదు. He's calling them to come, let us worship the Lord. వారందరినీ ఎందుకు పిలుస్తున్నాడంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ రండి మనం యెహోవాకు నమస్కారం చేసి మొక్కుదామని పిలుస్తున్నాడు. When King David wrote this psalm, it was almost after he had collected the gold and everything for the temple. ఈ సందర్భము ఈ 95వ కీర్తనను దావీదు మహారాజు ఎప్పుడు రాశాడంటే దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి కావలసినటువంటి సంపద, ఆభరణాలు అవన్నీ సమకూర్చిన తర్వాత రాసినటువంటి కీర్తన. Just for an example, ఉదాహరణకు మనం చూసినట్లయితే the amount of gold, I just looked up, the amount of gold that David collected was ఎంత మొత్తమైనటువంటి బంగారాన్ని ఆయన సంపాదిస్తూ వచ్చాడు, దాని కొరకు పోగు చేస్తూ వచ్చాడు మందిరం కట్టడానికంటే 3,034 tons of gold. 3024 టన్నుల బంగారాన్ని ఆయన పోగు చేస్తూ వచ్చాడు. 3,034 tons of gold. 3034 టన్నుల బంగారాన్ని ఆయన పోగు చేస్తూ వచ్చాడు. It's the value of 2 times the budget of India. మన ఇండియాలో ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్, సంవత్సరంకు సంబంధించిన బడ్జెట్ గురించి బడ్జెట్ ప్లాన్ సంవత్సరంలో తయారు చేస్తారు. ఆ బడ్జెట్ కంటే 2 అంతలు ఎక్కువగా ఉన్నటువంటి ఆ బడ్జెట్ని ఆయన తయారు చేస్తూ వచ్చాడు. I looked up, India's budget is 48 lakh crores per year. ప్రతి సంవత్సరంలో ఇండియా యొక్క బడ్జెట్ ఎంత ఉంటుందంటే 48,000 కోట్ల రూపాయలు ఉంటుంది. 48,000 లక్షల కోట్లు. 48,000 లక్షల కోట్ల రూపాయలు. This gold is more worth twice that. ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు మందిరం కట్టడానికి పోగు చేసినటువంటి బంగారం 2 అంతలుగా ఉంటుంది. So he is not calling them to show off that gold. కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఈ బంగారు చూపించడానికి తను ఆహ్వానించట్లేదు. కానీ if he wanted to, he could have called all the kings, all the princes and everybody from the surrounding nations. ఒకవేళ తన సంపదను చూపించాలని దావీదు మహారాజు తలంచుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులను, సామంత రాజులను, ఈ రాజులందరినీ తను పిలిపించేవాడు. But the good thing is he's calling everybody and saying, come, let us together worship the Lord. కానీ మంచి సంగతి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ దాన్ని పిలిచి రండి నమస్కారం చేద్దాము, రండి యెహోవా దగ్గర మనము మోకాలంగి ఆరాధన చేస్తామని చెప్తున్నాడు. Let us do it together. మనమందరం కలిసి చేద్దాం అంటున్నాడు. Wonderful thing, wonderful concept. చాలా అద్భుతమైనటువంటి సంగతి అండి ఇది. This concept of coming together and worshiping the Lord is a wonderful concept. అందరము కలిసి దేవుని యొక్క మందిరంలో ఆరాధన చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి సంగతి. So there are about 7 ways of worship that the Jews do to the Lord. యూదులు సామాన్యంగా 7 రకాలైనటువంటి పద్ధతుల్లో దేవుని ఆరాధించేవారుగా ఉంటున్నారు. This morning I just want to talk to you about 3 of those ways of doing. ఈ ఉదయకాల సమయంలో 3 రకాలైనటువంటి పద్ధతుల్లో ఏ విధంగా యూదులు దేవుని ఆరాధిస్తారని తెలుసుకుందాం. The first one is where we read in Genesis chapter 29. మొట్టమొదటిగా ఏ విధంగా వారు ఆరాధిస్తారో ఇందాకే మనం చూసాము. ఆదికాండం 29వ అధ్యాయం 35వ వచనంలో. It's a very familiar portion that we know that Jacob was deceived by his uncle Laban and he got Leah married to Jacob. మనకు తెలిసినటువంటి సంగతి. ఈ సందర్భాన్ని కనుక మనకు ధ్యానం చేసినట్లయితే యాకోబు తన మామ అయినటువంటి లాబాను చేత మోసము చేయబడి రాహేలుకు బదులుగా లేయాను భార్యగా చేసుకున్నటువంటి సందర్భం. Jacob loved Rachel, but Laban deceived Jacob and యాకోబు రాహేలును ఎంతగానో ప్రేమించాడు. అయితే తన మామ అయినటువంటి లాబాను మోసం చేసి తన లేయానిచ్చి పెళ్లి చేశాడు. Those days they don't show the bride to the bridegroom before marriage. ఆ దినాల్లో ఎలాగంటే సందర్భము పెళ్లి చేసే సమయాల్లో పెళ్లి కూతురుని పెళ్లి కుమారునికి చూపించినటువంటి సందర్భాలు. How many of the boys are willing to marry like that? ఇక్కడ కూర్చున్నటువంటి ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిని చూడకుండా పెళ్లి చేసుకోవాలని తలస్తున్నారు? I'm sure if you read this you will never do that again. ఈ సందర్భానికి మనం చదివినట్లయితే మీరు ఇంకా ఎప్పుడు ఇలాగ చేయరు. So Jacob was deceived and Leah, it says that she had weak eyes. We don't know what that meant, but she had weak eyes. దేవుని యొక్క గ్రంథంలో మనము చదివినట్లయితే యాకోబు యొక్క భార్య అయినటువంటి లేయాకు తెలుగు బైబిల్లో వ్రాయబడింది జబ్బు కళ్ళు గలది అని వ్రాయబడి ఉన్నది. Don't know what that means. కనుక దాని యొక్క అర్థం మనకు తెలియదు కానీ. But Jacob loved Rachel because it says she had a nice figure and great eyes. Jacob loved Rachel. అయితే యాకోబు రాహేలును తను ప్రేమించున్నాడు. ఎందుకంటే తన రాహేలు యొక్క కళ్ళు తమ యొక్క శరీరము ఎంతగానో అందంగా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. So
Jacob woke up the next day morning and found Leah in the bed and he was so surprised. తను ఉదయకాల సమయంలో లేచినప్పుడు తన పడకలో ఎవరు పడుకొని ఉన్నారంటే రాహేల్ లేదు కానీ లేయా ఉంది. తను ఎంతగానో ఆశ్చర్యపోయాడు. And then he was really surprised and terrified and he ran to his uncle Laban. అది చూసిన తర్వాత భయకంపితుడై పరిగెత్తుకుంటా తన మామయ్య లాబాన్ దగ్గరికి వెళ్ళాడు. His uncle said, పోయా మళ్ళా ఇంకో 7 ఏళ్ళు పని చేయి. పోయా ఇంకా మళ్ళీ 7 ఏళ్ళు పని చేయి, మళ్ళీ తర్వాత చిన్నమ్మాయిని రాహేల్ నీకు ఇస్తానని చెప్పాడు. That was the tone that Laban used. He said, yeah, go work for another 7 years. పోయి 7 సంవత్సరాలు నువ్వు పని చేయి మళ్ళీ అని చెప్పాడు. And then Jacob really worked for another 7 years. కనుక యాకోబు మరి తిరిగి 7 సంవత్సరాలు పని చేసినట్లుగా మనం చూస్తాం. So during these 7 years Leah was his wife, but Jacob never loved her. 7 సంవత్సరాల కాలంలో మనం గమనించినట్లయితే లేయా యాకోబు యొక్క భార్యగా ఉంది. బట్ యాకోబు లేయాను ప్రేమించినట్లుగా మనం చూడము. He didn't really like Leah at all. So you can imagine Leah's condition. కనుక తను భార్యగా తనేమో ఉంది కానీ లేయాను యాకోబు ప్రేమించినటువంటి సందర్భము, ఇంకా లేయా యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మనం గమనించవచ్చు. That is the most disturbing thing for a wife to know that the husband does not love her. కనుక ఒక భార్య ఉంటే తన భర్త తనను ప్రేమించలేదు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు అంతకన్నా భయంకరమైనటువంటి సంగతి ఇంకొకటి ఉండదు. So finally the Lord had grace on Leah and she gave birth to a son named Reuben. కనుక మనం గమనించినట్లయితే లేయా యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. మొట్టమొదటిగా కుమారుడు పుట్టాడు. ఆ అబ్బాయికి రూబేన్ అని పేరు పెట్టడం జరిగింది. What does Reuben mean? రూబేన్ అంటే అర్థం ఏమిటి? It's because the Lord has seen my misery. That's the meaning of Reuben. దేవుడు నా యొక్క దీనస్థితిని చూశాడు అని దాని యొక్క అర్థము. I don't think Leah prayed, but she was crying. Maybe she was crying every day. లేయా ప్రార్థన చేసిందని నేను అనుకోను. లేయా ఎంతగానో ఏడ్చి విలపించిందని నేను అనుకుంటాను. I'm sure she sat in a corner and cried. కనుక ఒక మూల కూర్చొని ఆమె ఎంతగానో ఏడ్చినట్లుగా మనం గమనించవచ్చు. And Jacob did not see that. యాకోబు అదైతే చూడలేదు కానీ, Laban did not see that. లాబాను కూడా ఈ సంగతి చూడలేదు కానీ, Rachel did not see that. రాహేలు కూడా చూడలేదు. None of the servants saw Leah crying. అక్కడ ఉన్నటువంటి సేవకులు కూడా ఈ లేయా ఏడుస్తున్న సందర్భాన్ని ఎవరు చూడలేదు. Who saw her crying? ఎవరు చూశారండి తను ఏడుస్తున్న సందర్భాన్ని? The Lord God Almighty saw Leah crying. సర్వశక్తిమంతుడైనటువంటి యెహోవా దేవుడు తన యొక్క మొరను, తన యొక్క ఏడుపును చూశాడు. This morning, is that your testimony? ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క సాక్ష్యం అలాగా ఉందా? I'm sure the Lord has seen you crying many times in a corner. అనేక సందర్భాల్లో నువ్వు కూడా మూల కూర్చొని ఏడ్చిండవచ్చు. ఈ సందర్భాలన్నీ దేవుడు చూస్తున్నాడు. I'm sure many times you closed the door and you cried to yourself in the bathroom, in the bedroom. అనేక సార్లు నువ్వు తలుపులు వేసుకుని నీ యొక్క పడక గదిలోనో నీ యొక్క బాత్రూంలోనో ఏడ్చిన సందర్భాలు కోకొల్లలు. Many times you would have swallowed your tears, so you did not want others to see it. అనేక సందర్భాల్లో నీ యొక్క కన్నీటిని కూడా నువ్వు కవర్ చేసుకుంటూ వచ్చావు ఇతరులు చూడకుండా ఉండడానికి. But he is watching. అయితే ఎవరైతే నీ కన్నీటిని చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. He has seen you cry. కనుక నీ యొక్క ఏడుపును దేవుడు చూసి ఉంటున్నాడు. He is your Reuben. ఆయన నీ యొక్క రూబేనే ఉంటున్నాడు. Then secondly, the Lord again helped Leah conceive and she gave birth to Simeon. రెండోదిగా మనం గమనించినట్లు లేయా గర్భవతి మరి కుమారుని కొనింది. అతనికి ఏమని పేరు పెట్టిందంటే షిమియోను అని పేరు పెట్టిన 33 చివరి భాగం. What does Simeon mean? షిమియోను అంటే అర్థం ఏమిటి? The Lord heard that I am not loved. He heard. కనుక దేవుడు నేను ప్రేమింపబడలేదు అన్న సంగతిని విన్నాడు. First Reuben he saw. మొట్టమొదటిగా చూస్తే రూబేను దేవుడు చూశాడు. Simeon he heard. రెండోదిగా షిమియోను చూస్తే దేవుడు విన్నాడు. How many times have you thought the Lord did not hear my prayer? అని ఎన్ని సందర్భాల్లో నువ్వు అనుకుంటూ వచ్చావు దేవుడు నా ప్రార్థనలు వినలేదని? Not a single prayer goes unheard by the Lord. కనుక మనం చేసే ఏ ప్రార్థన దేవుడు వినకుండా జరిగే సందర్భమే ఉండదు. He hears your prayer. మన యొక్క ప్రార్థనలు దేవుడు అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. He hears every word that you say, you speak. మన నోటిలో నుంచి వచ్చే ప్రతి ఒక్క మాటను దేవుడు వినేవాడుగా ఉంటున్నాడు. The psalmist says there is an angel that sits and writes every word that you say. కీర్తనకారుడు అంటున్నాడు నీ నోటిలో నుంచే ప్రతి మాటను దేవదూత కూర్చొని ఆ మాటలన్నింటినీ లిఖిస్తాడు అన్నట్లుగా చెప్తున్నాడు. Every word. So you got to be very careful of what you say. కనుక మనం ఏ మాట మన నోట్లో నుంచి బయలు వెళ్తుందో దాని విషయమే జాగ్రత్త వహించాలి. There is one thing in the world that you can never get back. ఈ ప్రపంచంలో ఒక్క విషయాన్ని మనం తిరిగి పొందలేం.
There's one, you can never get it back. You can give thousands and millions of crores if you want to. నువ్వు ఎన్ని లక్షల కోట్ల డబ్బులు ఇచ్చినప్పటికీ ఈ విషయాన్ని నువ్వు తిరిగి పొందలేవు. The word that comes out of your mouth will never come back. నీ నోట్లో నుంచి బయలు వెళ్ళేటువంటి మాట మళ్ళీ నువ్వు తిరిగి పొందలేవు. You got to be very careful because the Lord is hearing. కనుక మన నోట్లో నుంచి ప్రతి మాట విషయమే మనం జాగ్రత్త వహించాలి, ఎందుకంటే మన దేవుడు వింటున్నాడు. So in this case, the Lord heard Leah's. రెండవదిగా షిమ్యోను అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు విన్నాడు. This morning this should be our testimony. Lord, thank you for hearing my prayer. మన యొక్క సాక్ష్యం ఉదయకాల సమయంలో ఏ రకంగా ఉండాలంటే, ప్రభువా నా యొక్క ప్రార్థన విన్నావయ్యా, వందనాలు. Thank you for being my Simeon. ప్రభువా నా యొక్క షిమ్యోను అయినందుకే మీరు వందనాలు. Thirdly, మూడవదిగా she again bore a son, and this time she named him Levi. కనుక మూడవదిగా చూస్తే మూడవ కుమారుడు పుట్టాడు. ఆ అబ్బాయికి లేవి అని పేరు పెట్టడం జరిగింది. Levi means లేవి అన్న మాటకు అర్థం ఏంటంటే the person who brings people together. లేవి అన్న మాటకు అర్థం ఏంటంటే ఎవరైతే ప్రజలను దగ్గరికి తీసుకొని వస్తాడో ఆ వ్యక్తి. The person who brings people and God together is Levi. కనుక ఏ వ్యక్తి అయితే ప్రజలను దేవుని యొద్దకు దగ్గరగా తీసుకొని వస్తాడో, సమీపంగా తీసుకొని వస్తాడో ఆ వ్యక్తే లేవి. That's why they were the priests. They were the ones who were the mediators between God and human being. కనుక మానవుల మధ్య దేవుని మధ్య వీరు మధ్యవర్తులుగా వ్యవహరించేవారు. వీరు ఎవరండి? లేవీలంటే యాజకులు. యాజకులు అనగా వీరు ఏం చేస్తున్నారు? దేవుని యొద్దకు ప్రజలను సమీపంగా తీసుకొని వస్తున్నారు. We go and meet the people used to go and give the sacrifices and meet the priests. కనుక ఈ లేవీల యొద్దకి వీరు యాజకులు గనక ప్రజలు తమ యొక్క అర్పణలు అవన్నీ తీసుకొని వస్తున్నారు. And the priest used to take it into the holy place or the most holy place and offer it to the Lord. కనుక ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ప్రజలు అర్పించినటువంటి అర్పణలు, వారు అర్పించిన మాంసం ఇవన్నీ తీసుకొని పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకుని వెళ్తున్నాడు. Job, this is what he says when he was struggling. కనుక యోబు భక్తుడు తన యొక్క కష్టాల్లో, శ్రమలో ఈ రకంగా చెప్తున్నాడు. Lord, you are somewhere, I am here. ప్రభువా మీరు ఎక్కడ ఉంటున్నారు, నేనైతే ఇక్కడ ఉంటున్నాను. I wish I had a mediator. కనుక మన ఇద్దరి మధ్యలో ఎవరైనా మధ్యవర్తి ఉంటే ఎంత బాగుండును. Who is our mediator? కనుక మన యొక్క మీడియేటర్, మన మధ్యవర్తి ఎవరండి? The high priest, our Lord and Savior Jesus Christ. ఎవరండి? మన గొప్ప ప్రధాన యాజకుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారే మన మధ్యవర్తి. He's been our Levi. ఆయనే మన లేవీయుడు. He's been our high priest. ఆయనే మన ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు. Once and for all he offered the sacrifice on the cross of Calvary, and the Lord did not require any ఈ గొప్ప sacrifice. ప్రధాన యాజకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కసారే శిలువ మీద అర్పణ గావించడం వలన మనకందరికి విమోచన కలిగింది. Not through the blood of lambs and goats, by the blood of the precious. గొర్రెల యొక్క, మేకల పిల్లల యొక్క రక్తం చేత మనకు విమోచన కలగలేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కసారి అర్పించడం ద్వారా మనకు విమోచన. And not only that, he is today sitting up there and interceding for you and me. అంత మాత్రమే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక ఉన్నత సింహాసనం ఆసనుండే మన విషయమే ఆయన విజ్ఞాపన చేసే దేవుడుగా ఉంటున్నాడు. So he has been our Levi. ఆయన మన లేవుడు అయినటువంటి దేవుడు. He's been our Reuben. He sees our misery. ఆయన మన రూబేన్ అయినటువంటి దేవుడు, ఎందుకంటే మనల్ని చూసే దేవుడుగా ఉంటున్నాడు. He's been our Simeon. He hears our cry. ఆయన మన షిమ్యోను అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మన వినే దేవుడుగా ఉంటున్నాడు. He's been our Levi. ఆయన మన లేవీయుడు అయినటువంటి దేవుడుగా He's ఉంటున్నాడు. been mediating, and he's been దేవునికి మనకి మధ్యవర్తిగా వ్యవహరించే దేవుడుగా ఉంటున్నాడు. Fourthly, నాలుగవదిగా then verse 35, she conceived again. 35వ వచనం, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించుదని అనుకుని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. So what does Judah mean? I will praise the Lord. యూదా అన్న పదానికి అర్థం ఏమిటంటే నేను దేవుని స్తుతించెదను. This is what we need to. This is our Judah. కనుక ఉదయకాల సమయంలో ఇదే యూదా అంటే. This is what we give. కనుక మనం ఇక్కడ ఎందుకు చేరి వచ్చామంటే యూదా, మనం స్తుతించడానికి చేరి వచ్చాం. Remember I told you the Jews have 7 types of worship in the beginning. కనుక ఇందాక నేను చెప్పాను, కనుక యూదా ప్రజలు 7 రకాలైనటువంటి పద్ధతుల్లో దేవుని ఆరాధిస్తారని చెప్పాను. And we said we'll talk about 3 this morning. కనుక ఉదయకాల సమయంలో 3 రకాలైనటువంటి పద్ధతులు ఏంటో చూస్తామని చెప్పాను. This is the first one. మొట్టమొదటిది It means Yada or Yuda. Yada means యూదా అన్న పదము యాదా అనే పదం నుంచి వచ్చింది. యాదా అనగా అర్థం ఏంటంటే, Yada means you hold your hands like this. యాదా అన్న పదానికి అర్థం ఏంటంటే నీ యొక్క చేతులు 2 నీ దోసిళ్ళు ఇట్లా పట్టుకొని You offer worship to the Lord. దేవునికి ఇట్లా నీ దోసిళ్ళు పట్టుకొని దేవునికి అర్పణ చెల్లించడం. That is the first form of worship the Jews do. కనుక మొట్టమొదటి విధానంలో దేవునికి ఆరాధన అర్పించడం ఎలాగంటే 2 చేతులు జోడించి నీ దోసిళ్ళు పట్టి దేవునికి అర్పణ చెల్లించడం. Lord, thank you for being my Reuben. ప్రభువా నా యొక్క రూబేనే అయినందుకే వందనాలు. Lord, thank you for being my Simeon. ప్రభువా నా యొక్క షిమ్యోను మీరు అయినందుకే వందనాలు. Lord, thank you for being my Levi. ప్రభువా నా యొక్క లేవి అయినందుకే వందనాలు. Here it is. I offer my Yada to you this morning. ప్రభువా నీకు ఉదయకాల సమయంలో నా యాదా, నా యొక్క స్తుతిని నీకు అర్పిస్తున్నాను. What a wonderful concept.
కనుక ఎంత అద్భుతమైనటువంటి అంశం అండి ఇది. Second way of worshipping the Lord. రెండవ విధానంలో దేవుని స్తుతించుట ఎలాగా? 1 Timothy chapter 1. మొదటి తిమోతి గ్రంథము మొదటి అధ్యాయము. మొదటి తిమోతి మొదటి అధ్యాయము From verse 12 to verse 17. Brother will read, please follow. 12వ వచనం నుంచి 17వ వచనం వరకు నేను చదువుతానండి, మీరు వినండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్యజీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరుచినట్లు నేను కనికరింపబడి తిని, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. Yeah, what wonderful words Paul is using. We don't use words like this. అపోస్తలుడైన పౌలు చాలా అద్భుతమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తున్నాడు. మనం ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించాం. We should try and think and use these kind of words. Look at these words. మనం కూడా ఆలోచించి ఇలాంటి అద్భుతమైనటువంటి పదజాలాన్ని ఉదయకాల సమయంలో దేవుని స్తుతించడానికి ఉపయోగించాలి. Now to the King eternal. కనుక ఇక్కడ రాయబడి ఉంది verse 17. 17లో 17వ వచనంలో సకల యుగములలో రాజై ఉండి immortal, అక్షయుడును, invisible, అదృశ్యుడును, the only God, అద్వితీయ దేవుడు, be honor and glory forever and ever. ఘనతయు మహిమయు యుగములు కలుగునుగాక. ఆమేన్. This is the second form of worship. ఇది రెండవ రకమైనటువంటి విధానంలో దేవుని ఆరాధించుట. This is called tauda. దీన్ని ఏమంటారంటే టౌదా అని అంటారు. Tauda means, టౌదా అన్న పదానికి అర్థం ఏంటంటే, have you seen when somebody goes into a courtroom before they witness, before they testify? కనుక మనం కోర్టులో మనం గమనిస్తుంటాము, సాక్ష్యం చెప్పడానికి ముందుగా ఈ సాక్షి అనే వ్యక్తి కోర్టు రూమ్ లోకి వెళ్ళడానికి ముందు ఏం చేస్తాడండి తను? They make him stand in the witness box and ask him to raise his hand. సాక్ష్యం చెప్పేటటువంటి ఆ యొక్క బాక్స్ లో తను ఉంచి ఇక్కడ చెయ్యి ఎత్తమని వారు చెప్తారనమాట. They say raise your hand and say you're saying the truth only, but to help you God. కనుక ఈ సాక్ష్యం చెప్పేటటువంటి వ్యక్తి తన చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి తర్వాత సాక్ష్యం చెప్పాలి. So he has to swear. కనుక ఆ వ్యక్తి ఏం చేయాలంటే ప్రమాణం చేయాలి. That's what Paul is doing here. He's lifting up his hand and he's swearing. It's called tauda. తౌదా అంటే ఏమంటే ప్రమాణం చేయడం. కనుక ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు తన చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి చెప్తా ఉన్నాడు. Now to the King eternal, immortal, invisible, and the only God be glory, honor and power. కనుక అపోస్తలుడైనటువంటి పౌలు తన చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి సెలవించే మాట, ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే అక్షయుడును, అదృశ్యుడును, అద్వితీయ దేవుడు అని సెలవిస్తున్నాడు. Only King. ఆయన King eternal. ఆయన సకల యుగములలో రాజయ్యండి. Before saying this, Paul recognizes the situation he was in before. కనుక ఈ మాటలు చెప్పడానికి ముందుగా తన పూర్వ స్థితికి ఏ రకంగా ఉందో అపోస్తలుడైన పౌలు సెలవిస్తా ఉన్నాడు. He's saying, I was the worst of all the sinners. He says, even though I was once a blasphemer and a persecutor, verse 13. 15వ వచనం చివరి భాగంలో అంటాడు, అట్టి వారిలో నేను ప్రధానుడు అంటాడు, దూషకుడును, హింసకుడును, హానికరుడును అని చెప్తున్నాడు. He recognizes the situation he was in before. కనుక తన పూర్వపు స్థితి ఏ రకంగా ఉందో తను గుర్తెరిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. This is tauda. You acknowledge the situation you are in. తౌదా అనగా అర్థం ఏంటంటే మునుపు నీ యొక్క స్థితి ఏ రకంగా ఉందో దాన్ని గుర్తెరగడం. Realizing and acknowledging the fact that the Lord Jesus Christ saved you. కనుక నీ యొక్క పూర్వ స్థితిని ఎరిగిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత ఆయన నీ స్థితిని ఏ రకంగా మార్చాడో తెలుసుకోవడం. And then you raise up your hand and say, Lord King eternal, you are invisible, you are immortal, you are the only wise God. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను నమ్ముకున్నానని ఇప్పుడు నువ్వు చేయెత్తి సాక్ష్యం చెప్తున్నావు. అక్షయుడు, అద్వితీయుడు, అదృశ్యుడైన దేవుడు అనేట్టు నీ సెలవించడం. Saul's testimony is amazing testimony. కనుక అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యం అద్భుతమైనటువంటి సాక్ష్యంగా ఉంది. We know he was on the road to Damascus and a light shone upon him. కనుక దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు తన మీద వెలుగు ప్రసరించింది. A great light, he could not even see. He fell down. అది గొప్ప వెలుగు, గొప్ప ప్రకాశమైనటువంటి వెలుగు. ఆ వెలుగును తను చూడలేకపోయాడు. The light that was more brighter than 1,000 suns. కనుక 1000 రకాలైనటువంటి సూర్యుల కంటే చాలా ప్రకాశమైనటువంటి ఆ వెలుగు. He fell down and the Lord said, Saul, be careful, don't kick against the goads. కనుక
తను కింద పడిపోయాడు, పడిపోయినటువంటి సందర్భంలో అపోస్తలుడైనటువంటి పౌలుతో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మునికోలుకు ఎదురు తనడము నీకు ఇది మంచిది కాదు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. And then Paul asks a very wonderful question, who art thou, Lord? అప్పుడు అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగాడు, ప్రభువా నీ ఎవరివి అని అడుగుతున్నాడు. Who art thou, Lord? ప్రభువా నీ ఎవరివి అని అడుగుతున్నాడు. So every time we try to go against the Lord, against his will, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి మనం వ్యతిరేకంగా వెళ్ళాలని అనుకుంటామో ఇలాంటి ప్రతి సందర్భంలో stop and ask this question, who art thou, Lord? మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే మనం ఆగి ప్రభువా నీ ఎవరు అని అడగాలి. And then he will reveal himself to us. ఆ సందర్భంలో దేవుడు తన ఏంటో, తన యొక్క మహత్యం ఏంటో తనకు మనం ప్రత్యక్షపరిచే దేవుడుగా ఉంటున్నాడు. And then this will be our testimony. 1 Timothy chapter 1 verse 12 to 16. కనుక మన యొక్క సాక్ష్యం ఏ రకంగా ఉండాలంటే అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యం మునుపు స్థితి ఏ రకంగా ఉంది, ఇప్పుడు మనం ఏ రకంగా మార్చబడ్డాము, ఇలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. That's the second form of worship. రెండవ రకమైనటువంటి పద్ధతిలో యూదులు దేవుని ఆరాధన చేసే విధానం ఇప్పుడు తెలుసుకున్నాం. Third way. మూడవది Psalm 35. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 18th verse. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 18వ వచనం. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయం 18వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చూద్దామండి. అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను నుతించెదను. This is, I will give you thanks in the great assembly among the throngs and I will praise you. ప్రాముఖ్యమైనటువంటి మాట, అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను నుతించెదను. Among the assembly of people he wants to worship. ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే మహాసమాజంలో బహుజనులలో ఆయన ఆరాధించాలని తలస్తున్నాడు. This form of worship is called Shabbat. మూడవ ప్రాముఖ్యమైనటువంటి యూదులు చేసే ఆరాధన పద్ధతి దీనినే షబత్ అని అంటారు. Shabbat means shout out loud and say the word. షబత్ అన్న మాటకు అర్థం ఏంటంటే సమాజంలో బిగ్గరగా ఎలుగెత్తి కేక వేసి దేవుని ఆరాధించడం. Eli Eli lama sabachthani means he shouted loudly from the cross. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు చాలా బిగ్గరగా కేక వేశాడు శిలువ మీద, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు విడినాడావని గట్టిగా బిగ్గరగా కేక వేశాడు. Sabbath means in the general assembly of the people, like King David, he has to lift your voice loudly, lift both the hands and worship him. సబక్త్ అనే పదానికి అర్థం ఏంటంటే ప్రజల మధ్యలో బహుజనుల్లో ఉండడం. ఇందాక 95వ కీర్తనలో మనం చదువుకున్నట్టు, రండి మనం అందరము కలిసి దేవుని ఆరాధిద్దామని సెలవిస్తున్నాడు. కనుక సమాజ మందిరంలో ఎలుగెత్తి మనం ఆరాధించాలి. This is a great concept that Brother Buxing has taught us. బ్రదర్ బక్సింగ్ గారు, గొప్ప దైవసేవకులు బక్సింగ్ గారు మనకందరికీ నేర్పించినటువంటి ముఖ్యమైనటువంటి పాఠ్యాంశం ఇదే. I haven't seen any other assemblies or any other church or any other Christian denomination that does this kind ఇతర చర్చుల్లో, ఇతర సంఘాల్లో మనకున్నటువంటి ఈ నమూనా, మనకున్నటువంటి ఆరాధన చేసే పద్ధతి ఇతర సంఘాల్లో లేదు. Take the opportunity this morning. కనుక ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. The most amazing privilege the Lord, according to me, is to be able to worship the Lord. ఈ భూలోకంలో అద్భుతమైనటువంటి దేవుడు మనకు కలిగించినటువంటి ధన్యత ఏంటంటే దేవుని యొక్క మందిరంలో చేరి దేవుని యొక్క ప్రజలతో కలిసి ఆరాధించుట. Whatever your aim might be in life, maybe you want to become a doctor, engineer, or you want to become or you want to earn so much of money, you want to build a house. నీ యొక్క జీవితంలో నువ్వు ఇంజనీర్ కావాలని కావచ్చు, గొప్ప వ్యక్తిగా కావాలనొచ్చు, నీ యొక్క జీవితంలో నువ్వు ఇల్లు కట్టుకోవాలని నువ్వు అనుకోవచ్చు. Maybe you even want to become the Prime Minister of India. ఒకవేళ ప్రధానమంత్రి కావాలని నువ్వు అనుకోవచ్చు. But this one will beat that one. కనుక ఈ ఆరాధన చేసే ఈ పద్ధతి నీ జీవితంలో ఆరాధన కంటే మించినది లేదు. ఆరాధన తర్వాతనే ప్రధానమంత్రి స్థానం. The privilege to worship the King of Kings, the Lord of Lords, is better than being the Prime Minister of the country. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజులైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించుట, ఈ ఆరాధన తర్వాతనే ప్రధానమంత్రి యొక్క స్థానం. That's why do not miss the worship on a Sunday. కనుక ఆదివార సమయాల్లో దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ఆరాధన మిస్ కాకండి. Never miss the opportunity. కనుక ఈ అవకాశాన్ని మీరు వదులుకోవద్దు. It is like a 20-20 match. You remember when you hit a 6 or a 4, you get points?
2020 క్రికెట్ మ్యాచ్ జరుగుతుందండి, 20 ఓవర్లో జరుగుతుంటాయి, త్వరగా గేమ్ జరుగుతుంది, 6 కొట్టడం 4 కొట్టడం మ్యాచ్ అయిపోతుంది. There is a big scoreboard. Every time you hit a 6, they change the scoreboard. మీరు 6 కొట్టిన ప్రతిసారి ఏం జరుగుతుందంటే స్కోర్ బోర్డ్ ఉంటుంది, స్కోర్ బోర్డ్ మీద స్కోర్ చేంజ్ అవుతూ ఉంటుంది. There is a scoreboard in the heaven. You come to the house of God, you worship, your score changes. నీ దేవుని యొక్క మందిరంలోనికి ప్రవేశించి దేవుని యొక్క మందిరంలో ఆరాధన చేసినప్పుడు పరలోకంలో ఒక స్కోర్ బోర్డ్ ఉంది. ఆ స్కోర్ బోర్డులో నీ మార్కులన్నీ పడతా ఉన్నాయి. Lord, here's my yada. ప్రభా, నా యొక్క యాద, నా స్తుతిని నువ్వు తీసుకో. Lord, I know what my condition is and you are the only King of Kings. Here's my tauda. ప్రభా, నేను నా యొక్క స్థితిని, పూర్వపు స్థితిని, దూషకుని, హింసకుని, నా యొక్క స్థితి నీకు తెలుసు. తౌదా ప్రభా, నేను నీ ద్వారా నేను విమోచింపబడ్డాను, నా స్థితిని తీసుకో. Among the assemblies of your people, I lift up my voice. సబక్తాని. సమాజ మందిరంలో ప్రభా, బహుజనుల్లో నేను నిన్ను స్తుతి చెల్లిస్తాను. సబక్తాని. Yes. So let's finally join King David and worship and pray that we use the same words that King David is using. 1 Chronicles chapter 29. ఉదయకాల సమయంలో దావీదు మహారాజు ఎలాంటి పదజాలను ఉపయోగించాడో అలాంటి పదజాలను ఉపయోగించి మనం కూడా దేవుని ఆరాధన చేద్దాం. మొదటి దినవృత్తాంతంలో గ్రంథము 29వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతం గ్రంథంలో 29వ అధ్యాయం verse 10 to verse 13. 10వ వచనం నుంచి 13వ వచనం. Let's all read together loudly, please. And these should be your words this morning. ఉదయకాల సమయంలో మన యొక్క పదజాలము, మనం ఉపయోగించే పదజాలము, మన యొక్క మాటలు ఇవై ఉండాలి. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 10 నుంచి 13 వరకు. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించును. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును, అందరికి నీ బలమిచ్చువాడవును నీవే. He is doing this in the assembly of people. Everybody is standing. ఎక్కడ ఇలాంటి ఆరాధన చేస్తున్నాడండి? ప్రజలందరి మధ్యలో, బహు సమాజంలో, బహుజనుల మధ్యలో ఈ ఆరాధన He చేస్తున్నాడు. said, come, let us worship the Lord. రండి, మనం అందరము సమాజంగా కూడి దేవుని ఆరాధన చేస్తామని సెలవిస్తున్నాడు. And he uses these words. ఎంత అద్భుతమైనటువంటి పదజాలాన్ని తను ఉపయోగిస్తున్నాడండి. May the Lord help us this morning to use these words. ఉదయకాల సమయంలో ఇటువంటి అద్భుతమైనటువంటి పదాలు ఉపయోగించి దేవుని మనం స్తుతిద్దాం. Worship is strength. Worship is the energy. కనుక ఆరాధన అనేది మన యొక్క జీవితంలో మనకు శక్తిని, బలాన్ని చేకూర్చేదిగా ఉంది. You know your cell phone? Your cell phone, నీ యొక్క మొబైల్ ఫోన్ గురించి నీకు తెలుసు కదా. you need to charge it every time. కనుక ఈ మొబైల్ ఫోన్ ఏ రకంగా పనిచేస్తుందంటే ప్రతిసారి ఛార్జింగ్ పెట్టిన తర్వాతనే అది If you పనిచేస్తుంది. don't charge it, it won't work. కనుక నువ్వు ఛార్జింగ్ పెట్టకపోతే అది పని చేయదు. So this is the charging place. కనుక ఈ దేవుని యొక్క మందిరం అనేది మనకందరికి ఒక ఛార్జింగ్ ప్రదేశము. Weekly once you come, charge and then go out into the world. దేవుని యొక్క మందిరంలోకి వారానికి ఒకసారి నువ్వు వస్తావు, ఇక్కడికి ఛార్జ్ చేయబడి నువ్వు వెళ్తున్నావు. If you got any repairs, the table will repair you. కనుక నీ యొక్క జీవితంలో ఏదైనా రిపేర్ చేసే పరిస్థితులు, నిన్ను రిపేర్ చేసే పరిస్థితులు ఉంటే దేవుని యొక్క బల్ల దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు రిపేర్ చేయబడి తిరిగి వెళ్తావు. That's like you take the car for servicing. కనుక నీ యొక్క కారు ఉంటుంది, నీ కారును సర్వీస్ పాయింట్కి తీసుకెళ్తావు. Or you take the bike for servicing. He checks everything, oil, tires, pressure, everything. నీ యొక్క బైక్ రిపేర్లో ఉన్నప్పుడు సర్వీస్ సెంటర్కి తీసినప్పుడు గాలి ఉందా లేదా, ఏదైనా పరికరాలన్నీ పోయావా అని చెక్ చేస్తారు. That is service. కనుక ఉదయకాల సమయంలో మన యొక్క జీవితంలో ఉన్నటువంటి మన యొక్క రిపేర్స్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయంటే ప్రభు యొక్క బల్ల దగ్గర జరుగుతున్నాయి. The charging is done in the worship. కనుక మన యొక్క ఛార్జింగ్ ఎక్కడ, మనలో తిరిగి కోల్పోయినటువంటి శక్తి ఎక్కడ వస్తుందంటే ఆరాధనలో వస్తుంది. So don't miss the opportunity to come on a Sunday. కనుక ఇలాంటి సదవకాశాన్ని ఎవరు పోగొట్టుకోవద్దు. Don't miss the opportunity after coming here to lift up your voice and worship. ఇక్కడికి వచ్చిన తరువాత బిగ్గరగా ఎలుగెత్తి దేవుని ఆరాధించే అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. May the Lord help us this morning. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉదయకాల సమయంలో మనకు సహాయం చేయను గాక.